అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 7వ తిరువాయమొഴി ఉన్నం సోర్ పరుగునే తిన్నుం వ్యక్తిలయం ఎల్లాంకണ്ണన్ అనేటువంటి తిరువాయమొഴి. నాకు ఈ దేహ బంధువులందరూ ఎవరు అవసరం లేదు, నాకు సర్వస్వం ఆ తిరుక్కోడూరులో వేయించేసుకున్నటువంటి ఆ కన్ననే అని భావించి తల్లిని బంధువులని అందరినీ విడిచిపెట్టి తిరుక్కోడూరుకు బయలుదేరి వెళ్ళింది మా అమ్మాయి అని తల్లిగారు చెప్పేటువంటి పాసురాలు. అందులో 9వ పాసురం 245వ పేజీ. காரிய நல்லன கலவை காணில் என் கண்ணனுக்கு என்று ஈரியாய் இருப்பாள் இதெல்லாம் கிடக்கையினை போய் சேப்பல் பசி தூ உயிரை பத்தி தூ உயிரை பத்திருக்கோடு ஊர்க்கே நேரிடை நடந்தால் எம்மை ஒன்று நினைத்திரளே. காரிய நல்லன கலவை காணில். నల్లనగలు అంటే మంచివై, కార్యం చేయబడినటువంటి అవై ఆ చందన కుసుమాదులను కాణిల్ చూసినట్లయితే ఎన్ కన్ననుక్కు ఎండు నా కృష్ణయ్యకి అని ఈరియా ఇరుప్పాల్ ఆర్ధ చిత్రురాలై ఉన్నటువంటి సుందరంబు ఇరుప్పాల్ ఆర్ధ చిత్రురాలై ఉంటుంది మా అమ్మాయి. నేరి ఇజై అంటే సుందరమైన దివ్య ఆభరణాలు కలిగినటువంటి ఈమె ఇదెల్లాం కిడక్క, ఈ వస్తువులన్నీ ఉండగా ఈయన పోయి దీని తర్వాత పోయి వెళ్ళి సేరి అంటే వెళ్ళి కదా, అది పోయి సేరంటే వెళ్ళి గ్రామములో ఉన్నటువంటి వారు పోయి సేరు పల్పది తూయి ఇరైప్ప. దీని తర్వాత వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా అనేక దోషాలను చెప్పి ఘోషించేటట్లుగా ఎక్కడికి వెళ్ళింది మా అమ్మాయి? తిరుక్కోడూరుకే నడందాళ్ళు. ఆ తిరుక్కోడూరుకే వెళ్ళింది. ఎమ్మాయి ఒన్నుం నేనెత్తిలడు, మనలను కొంచెం కూడా తలుచుకోవటం లేదు ఈ అమ్మాయి మా అమ్మాయి అంటున్నారు తల్లిగారు. తాత్పర్యం, ఒక మంచి వస్తువుని చూసింది అనుకోండి మా అమ్మాయి, మా కృష్ణయ్యకి దీన్ని సమర్పించాలి అనుకుంటుందట. అలాంటి బాలిక ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టేసింది, తిరుక్కోడూరుకు వెళ్ళిపోయింది. లోకుల నిందనేమో లక్ష్య పెట్టడం లేదు, నన్ను అసలు కొంచెం కూడా తలుచుకోవటం లేదు అంటున్నారు తల్లిగారు. ఆరాయిరప్పడి காரியம் அதி மனோகரமான போக்கிய வஸ்துக்களை காணில் எவையெல்லாம் கண்ணனுக்கென்று சொல்லா நிற்கும் இப்பெண் பிள்ளை தனக்காக நாங்கள் கொண்டு வந்த போக்கிய பதார்த்தங்களையும் எங்களையும் ஒரு துணமாக நினையாதே போகட்டு. லோகமெல்லாம் இவள் தனியே போனாளே என்னும்படி சொல்லி இறைக்கும்படியாக తిరుక్కోడూరులే పోనాల్ ఎన్గిరాలు. మిక్కిలి మనోహరమైనటువంటి భోగ్య వస్తువులన్నిటినీ చూస్తే ఇవన్నీ కూడా మా కన్నయ్యకే అంటూ చెప్తూ ఉంటుంది మా అమ్మాయి. తన కోసమని నేనేదైనా భోగ్య పదార్థాలు తీసుకొచ్చాననుకోండి, వృత్రుణ మాగని నయ్యాదే, వాటిని అసలు లక్ష్య పెట్టదు, ఒక గడ్డి పరకలాగా వాటిని దూరంగా పడేస్తుంది. లోకమంతా కూడా ఇప్పుడు ఒంటరిగా వెళ్ళిందే, అలా వెళ్ళొచ్చా ఒంటరిగా ఒక ఆడపిల్ల అని 10 సొల్లి 20 కుంబడియాగా అందరూ ఆ రీతిగా నిందించేటట్టుగా తిరుక్కోడూరుకే వెళ్ళింది మా అమ్మాయి అంటున్నారు తల్లిగారు. తన్నీరాయిరప్పడి అనంతరం నల్లదు కండాల్ తనకు సులభనాన కృష్ణను ఎన్నిరుక్కుమవల్ పూరా సొల్లుం పడియే మదియాదే పోనాల్ ఎంగిరాల్. మంచి విలక్షణమైన పదార్థాలు చూస్తే తనకి సులభుడైనటువంటి ఆ కన్న ప్రయాణికే భావిస్తూ ఉంటుంది. ఊర్లో వాళ్ళు నిందించేటువంటి
ఆ నిందలను మనసులో కూడా తెచ్చుకోకుండా వెళ్ళిపోయింది మా అమ్మాయి ఆ తిరుక్కోళ్ళూరికి. నన్నాయ్ செய்தி பாட்டை உடைத்தான పదార్థంగలానవత్తై కాయలు విలక్షణమైనటువంటి పదార్థాలను చూస్తే భవ్యనాడ కృష్ణులకు ఎన్నో ఆర్ద్ర స్వభావయ్యాయే, మనసు ఆర్ద్రత చెందుతుంది. మా అమ్మాయి నీరైపోతూ ఉంటుంది. இருப்பாளாய் மெல்லிய ஆபரணத்தை உடையவளான இவள் స్వభావయ్యాయ్ ఇరుప్పాళాయ్. అంటే ఆర్ద్రమైనటువంటి మనస్సుతో ఉన్నటువంటి మా అమ్మాయి ఎలా ఉంది? మా అమ్మాయి ఇప్పుడు మెల్లియ ఆభరణத்தை ఉడయ్యవளான ఇవள், ఆభరణాలను ధరించి ఉన్నటువంటి నేరిజయార్ అన్నారు కదా, అందుకని నేరిజయారంటే ఆభరణాలు ధరించినటువంటి మా అమ్మాయి. తదర్థమాగతాన్ సంకల్పిత இவ்விபூதி எல்லாம் கிடக்கும் பெண்ணையும் விட்டு போய் சேரியிருள்ளார் பலவகையும் பழித்தூத்தி கோஷியா நிற்கா இருக்கோளூர்க்கே நடந்து சென்னாடு. తదర్థమాగా తాను సంకల్పిత ఈ విభూతి ఎల్లాం కిడక, తన కోసమనే సంకల్పించబడినటువంటి ఈ విభూతి అంతా ఉండగా కూడా పెన్నయ్యం విట్టుపోయి సేరైల్ ఉళ్ళారు, పెన్నయ్యం విట్టుపోయి, అదిగో తన కోసమనే సంకల్పించబడినటువంటి ఈ సంపద అంతా ఉండగా దీన్ని అంతా విడిచిపెట్టి వెళ్ళిపోయి ఇదిగో ఇరుగు పొరుగులు వారు అనేక రీతులుగా పడితూర్చి ఘోషయాన్ని నిందించి ఘోషిస్తున్నప్పటికీ, అంటే నిందిస్తున్నప్పటికీ కూడా తిరుక్కోళూరుకే నడందు చెన్నాడు. ఆ తిరుక్కోళూరుకే వెళ్ళింది మా అమ్మాయి. ఎన్నయ్యం పొరుపడియం నేనైతే నన్ను అసలు ఏ రీతిగానూ తలచటం లేదు. మా అమ్మాయి నన్ను లక్ష్య పెట్టటం లేదు. ஊராராகவும் நினைத்தல் ఉడన్పాడయ్యాகவும் నిனைத்தல் என்று కలుపుతూ, ఊర్లో వాళ్ళలాగాను నన్ను భావించటం లేదు. ఉడన్పాడయ్యాగం అంటే అలా బయట వాళ్ళ విషయంలో చూపించిన ఆదరాన్ని చూపించట, ఇంట్లో వాళ్ళ వల్లే తన దానిని అనేటువంటి భావన నా విషయంలో చూపించటం లేదు మా అమ్మాయి అని కరుస్తూ భావన. ఈ వ్యాఖ్యానం. ஒன்பதாம் பாட்டு. அவன் பக்கத்திலே அச்சந்த பிரவணையா இருக்கிற இவள் சேரியில் உள்ளார் சொல்லும் வழியே பாதேயமாக తిరుక్కోళూర్కే పోనాள் ఎంగిరాள். ఆయన విషయంలో మిక్కిలి ప్రావణ్యాన్ని కలిగినటువంటి మా అమ్మాయి ఊర్లో వాళ్ళు వేసేటువంటి ఆ నిందలని పాదేయం దారిభత్యంగా భావించి తిరుక్కోళూరుకే వెళ్ళిపోయింది మా అమ్మాయి అంటున్నారు. భార్యం నల్ల నగళవై కాణిల్ మొదలిలే కాన్బదిల్లై, అంటే ఏవైనా మంచి పదార్థాలు కనపడితే అని, అంటే పదార్థాలు నల్లనవై కాణిల్ అంటే నన్నానవత్తై కాణిల్ ఎన్నపడి, మంచి విలక్షణమైనటువంటి చందనాదులు అని చెప్పుకున్నాం కదా, అవి ఏదైనా కనపడితే అసలు మొదలిదే కాన్బదిల్లై, అసలు కనబడిందే లేదు. పదార్థంగళిల్ నల్లదు కాణి, అసలు ఏదైనా పదార్థాల్లో విలక్షణమైనటువంటి కనబడితే తన్నై ఎనక్కాగవో ఇవైత కృష్ణనుకు ఎన్న పుక్కు అంద ప్రస్తావలే నిండునిగా. ఏదైనా ఒక విలక్షణమైన ఒక చందనం, మంచి పరిమళం ఇచ్చేటువంటి చందనం, మంచి పుష్పమాలిక, తిరుతుజాయమాల, ఇలాంటి విలక్షణమైన పదార్థాలు ఏవి కనబడినా కూడా అసలు ఇది నా కన్నయ్యకే అంటుంది. ఎందుకంటే ఏది కనపెట్టాలి మా కన్నయ్యకే అని ఎందుకు చెప్తుంది? తన్నయ్య వెనక్కాగ వైపు వచ్చా, తనని నాకు స్వాధీనపరుచుకున్నాడు కదా ఆ కన్నయ్య, అలాంటి ఆ కృష్ణయ్యకే అని ఎన్న పుప్పు అని చెప్పాలని ఆరంభించి అంత ప్రస్తావలే నెంజు నేగిజా, ఆ ప్రస్తావన రాగానే మనస్సు ధైర్యాన్ని పొందుతుంది, నీరైపోతుంది మా అమ్మాయికి. పిన్బదు తాను మాట్లాడే ఇరుకు, అది తాను మాట్లాడే ఇరుకు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైనా మంచి వస్తువు కనబడగానే ఇది మా కన్నయ్యకి అనాలనుకుంటుంది, ఏదో మా కన్నయ్యకి అంటుంది. లేదా ఆ తర్వాత ఇంకొక మాట, నన్ను ఈ రీతిగా తనదానిగా తనని నాకు స్వాధీనపరుచుకున్నాడే ఆ కృష్ణయ్యకి అనాలనుకుంటుంది, మనస్సు నీరైపోతుంది. ఆ తర్వాత ఆ మాట కూడా మాట్లాడకుండా ఉంటుంది. దృష్ట్వా
பலம் வா புஷ்பம் வா என்று அவன் சொல்லும் అவை ఎల్లాం ఎవరు సొల్లుగిరపడి. అదో రామాయణం సుందరకాండలో హనుమ చెప్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్యా రామచంద్రుడు అని అడిగితే చెప్తున్నాడు, హనుమయమని దృష్ట్వా ఫలం వా పుష్పం వా వెన్ను. అది ఏదైనా మంచి ఫలాన్ని చూశాడనుకో, ఇదిగో ఇది మా సీతాపిరాటికి చాలా ఇష్టం అంటాడు. ఒక పుష్పాన్ని చూశాడనుకో, ఇది మంచి పరిమళం వచ్చే పుష్పం, ఇది మా సీతమ్మ అలంకరిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అని. ఒక పండు చూసినా ఒక పువ్వు చూసినా ఇది మా సీతాపిరాటికే అని ఆయన భావిస్తున్నాడమ్మా. అలా ఉన్నాడు రామచంద్రుడు అని చెప్పినట్టుగా ఇప్పుడు ఈవిడ కూడా ఎలా ఉంది, అవన్ సొల్లుమ వెయ్యల్లాం ఎవరు సొల్లుగిరపడి. అలా ఆయన చెప్పాడు ఆనాడు రామచంద్రుడు. అలాంటి మాటలని ఇప్పుడు మా అమ్మాయి చెబుతుంది. వాస్తవానికి మా అమ్మాయిని చూసి ఆయనే మాట్లాడాలి అలాంటి మాటలు. అవన్నీ అయిపోయి ఇప్పుడు పూర్తిగా విరుద్ధంగా ఆయన మాట్లాడాల్సిన మాటలను మా అమ్మాయి పలికే రీతిగా అయిపోయింది పరిస్థితి. నల్లరి ఎవడు కాగా అవ్వగే కాదు ఇరుకు ఎల్లాం ఎవరు సొల్లుగిరపడి నల్లదు కండాల్ అవనుక్కు ఎన్నిరుక్కు మదుక్కు మేడే అవ్వదుగా ఎన్ను తేడి పోనాడే. ఏదో ఇక్కడ ఉన్నది, ఇంట్లో ఉండి ఏదైనా మంచిది కనబడితే ఇదిగో ఇలా ఆయన కోసమే, అదే ఉండం చోరను పరుగునే అన్ని ఆయన కోసమే. ఏదో మాట్లాడుకుంటూ ఇక్కడే ఉండొచ్చు కదా, ఇది చాలదో అన్నట్టుగా అలా బయలుదేరి వెళ్ళిపోయింది అక్కడికి. అవనుక్కు ఎన్ను ఇరుక్కు మదుక్కు మేలే అవ్వరుగా ఎన్ను తేడిపోనాలే. ఈ ఇల్లు వదిలిపెట్టి నన్ను విడిచిపెట్టి ఇప్పుడు ఆ తిరుక్కోళ్ళూరుకి వెళ్ళడం అవసరమా? ఇక్కడే ఉండి ఇదిగో ఏదైనా కనబడితే ఇది మా కన్నయ్య కాను ఏదో అనుకుంటూ ఉండొచ్చు కదా ఇక్కడే. అలా కాకుండా వెతుక్కుంటూ వెళ్ళిందే. ఎవడు కాగా ఎందుకు వెళ్ళింది అలాగా? ఇక్కడే ఉండొచ్చు కదా అంటే ఆ అమ్మాయి భావన ఏమిటి? ఎవడు కాగా తిరుక్కోళూరు లేవందు తన్నై ఎవడుక్కు ఓక్కి వైత్తపడి. అది అసలు ఆయన తిరుక్కోళూరుకి ఎందుకు వచ్చాడు? నా కోసమే వచ్చి తనని నాకు స్వాధీనపరిచినటువంటి వాడు. ఎవడుక్కాగా తిరుక్కోళూరులే వందు తన్నై ఎవడుక్కు ఓక్కి వైత్తపడి, తననే ఇవిడికి స్వాధీనపరుచుకున్నాడు కదా. అంచేత మా అమ్మాయి ఏం చేసి ఏదో ఇక్కడుండి ఇది ఆయనకి అని అనుకోవచ్చు కదా. అలా కాకుండా వెళ్ళిపోయింది, అక్కడికే వెళ్ళిపోయింది మా అమ్మాయి. అదే వైత్తు ఇదెల్లాం కిడక్క సర్వాన్ భోగాన్ పరిత్యజ్య పోదే உண்ணும் சோறு பருகுனே தின்னும் வெற்றிலையும் எல்லாம் கண்ணன் என்னும் ஊரும் நாடும் உலகமும் தன்னை போல் அவனுடைய పేరుంతారుகளுమే పెదత్త తక్కువాన్ ఎదరియం. ఇగో ఎలా ఆనాడు సీతాపిరాటి ఎలాగైతే అశోకవనంలో ఉన్నప్పుడు సర్వాన్ భోగాన్ పరిత్యజ్య అన్ని భోగాలని విడిచిపెట్టింది అని చెప్పినట్లుగా మా అమ్మాయి కూడా ఉండుం సోరు పరుగునే తిన్ను వెచ్చిలేం ఎల్లాం కన్నని అంటూ ఉంటుంది. నాకు తినే సాపాటు, తాగే నీరు, అనుభవించే భోగాలన్నీ నాకు కన్నపిరానేనండి అని అంటూ ఉంటుంది. అంతేకాదు తాను అనటం మాత్రమే కాదు, ఊరు నాடும் ఉలగముం తన్నై పోలవనుடைய పేరుంతారుగలమే తిరస్త కప్పువాన్ ఎదరేయమని ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కూడా ఈవిడ ఎలా అయితే ఉండుం సోరు పరుగునే తిన్ను వెచ్చిలయం కన్ననని చెప్పినట్టుగా ఆ ఊరుని ఆ పక్క ఊళ్ళల్లో ఉన్న వాళ్ళని ఉలగము లోకం మొత్తాన్ని కూడా తన్నై పోల్ తన వలనే అవనుடைய పేరుగలు తారుమే పెదత్తి అని తారుగలమే ఆయన యొక్క తిరునామాలని అనుసంధానం చేసుకుంటూ ఆయన ధరించిన తిరుమాలన్నీ చూసుకుంటూ అన్నట్టుగా కర్పువాన్ ఎడరేయమని అన్ని ఆయనే అనేటువంటి రీతిగా ఊరు మొత్తాన్ని దిద్దుబాటు చేసిందా. పూవై పైంకిలిగల్ పందు తోదై పూ పుట్టిలగల్ యావయ్యం తిరునామంగళే కూవియజుందుం. ఆవిడ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పక్షులు, పూవై అంటే చిన్న చిలకలు లాంటివి అని చెప్పుకున్నాం కదా, పైంకిలి పచ్చడి చిలకలు, పందు బంతులు, తూదై పూం పుట్టిలగల్ అదిగో పూం పుట్టిలగల్ అంటే చిన్న చిన్న వాటిని పూల బుట్టలు లాంటివి అన్నట్లేదో చెప్పారు కదా. ఇవన్నీ కూడా తిరునామంగళే కూవియజుందుం. అవన్నీ ఆవిడ దగ్గర పెంచుకునేటువంటి ఆవిడ పెంపుడు జంతువులు, ఆవిడ ఆట వస్తువులు కూడా ఆయన యొక్క తిరునామానుసంధానం చేసేటట్లుగా కూవియజుందు ఉంటాయి అంటూ కార్యం నల్లనగళవై కాణిల్యన్
கண்ணனுக்கு என்னும் ஈரியா இருக்கும் ఇదెల్లాం కిడక్క. ఇవన్నీ ఇలా తన వలే ఆ లోకంలో వాళ్ళందరినీ చేసింది. తన యొక్క ఆట బొమ్మలు, క్రీడా పరికరాలు కూడా, తన పెంపుడు చిలకల్లాంటివి కూడా ఆయన నామమే అనుసంధానం చేసేటట్టుగా చేసింది. అయితే ఇవన్నీ చేసి కార్యం నల్లనగడవై కాణిల్ ఎంకన్ననుక్కు ఎన్ను ఈరియా ఇరుక్కుం ఇదెల్లాం కిడక్క. ఏదైనా మంచి పదార్థాలు కనబడితే ఇవన్నీ మా కన్న పిరానికి అని ఈరియా ఇరుక్కుం అలా నీరైపోతూ ఉంటుంది. ఇదెల్లాం కిడక్క ఇంద నిరవధిక సంపత్తు కిడక్క. ఇలాంటి సంపద ఉన్నది కదా, ఏది కనబడితే అది మా కన్నయ్యకి అనుకునేటువంటి సంపద. ఏమిటి? విలక్షణమైన పదార్థాలన్నీ భగవంతుడికే అనేటువంటి భావన, అదే కదా గొప్ప సంపద. అలా ఉండి కూడా ఇక్కడ, అలాంటి సంపదతో ఉండి కూడా ఇక్కడ ఈయన పోయి బయలుదేరి వెళ్ళిపోయింది. ఎక్కడికి? తనకు ఎంగిర ప్రతిపత్తి మాత్రத்திலே ఉండు రూపం మాట్లాద అవనుకు ఒన్ను కొడుతు కురైతేర పోనారే. తనకు ఎంగిర ప్రతిపత్తి మాత్రத்திலே ఉండు ఉరుక్క మాట్లాద అవనుకు. ఇది ఇనిపోయి ఎలా ఎక్కడికి వెళ్ళింది ఆవిడ? ఇది నీదేనయ్యా, ఈ ఆత్మ నీదే అని ఒక్కసారి కనుక చెప్పామనుకోండి. తనకు ఎన్గిర ప్రతిపత్తి మాత్రத்திலே భావన చేసినప్పటికీ కూడా మనం ఉండు ఉరుక్కము మాట్లాద అవనుక్కు ఒన్ను కొడుతు కురైతేర పోనాలే. అదిగో ఏదైనా ఒకటి ఇది నీదయ్యా, నేను నీ వాడని అన్నామనుకోండి, ఆయనకి ఇంకా నిద్రాహారాలు లేవు, నిద్రే పట్టదు. ఇదిగో ఇలాంటి విలక్షణమైన ఆత్మ నాది అనేటువంటి భావతో అవనుక్కు ఒన్ను కొడుతు కురైతేరప్పోనాలే. అదిగో అలాంటి ఆయనకి ఇదిగో ఈవిడ తనని తాను సమర్పించుకొని ఆయనకు ఉన్నటువంటి కొరత తీరుద్దామా అన్నట్లుగా వెళ్ళిపోయింది. అసలు ఏమిటండి, భగవంతుడు అంత అల్పమైన ఆనందాన్ని, అంత చిన్న విషయానికి కూడా అంత ఆనందపడిపోయేటువంటి వాడా? ఇనిపై వెళ్ళి ఎక్కడికి? తనకు ఇది నీదేనయ్యా అని అంటే చాలు, నిద్రాహారాలు కూడా విడిచిపెట్టి ఇది నాది అని ఆనందపడిపోయేటువంటి స్వభావం కలిగిన ఆయన దగ్గరికి వెళ్ళి ఏ కొరత తీరుద్దామని వెళ్ళింది ఈవిడ? తనని తాను సమర్పించుకొని ఆ కొరత కొడుతూ కురైతేరపోనాడే, తనని తాను ఆయనకి సమర్పించుకొని ఆ కొరత తీరేటట్టుగా వెళ్ళిందే అంటూ ఆయన భగవంతుడి యొక్క స్వభావం ఎలాంటిది? తే భూయిష్టాం ఎన్నిరే అవన్నిరుప్పదు. భూయిష్టాం తే అని చెప్పినట్లుగా ఏమిటి? రెండు చేతులు జోడించి ఒక్కసారి నమస్కరిస్తే కనుక భూయిష్టాంతే, అది ఎంతో అధికమైనటువంటి భారం తన నెత్తి మీద పెట్టినట్టుగా భావించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి తనని తాను సమర్పించుకోవడానికి వెళ్ళింది మా అమ్మాయి. అవన్ పడియేనేనైతాల్ ఎవలకు ఎంగే ఇరుక్కామయ్యాదో. ఆయన్ని అక్కడ దాకా వెళ్ళి ప్రత్యక్షంలోనే ఏమయ్యా నీకొక అంజలి, నీకొక నమస్కారము ఎన్ని వెళ్ళి చెప్పాలా ఏమిటి? ఇక్కడ నుండే భూయిష్టాంతే నమామ్యం అని చెప్పినట్లుగా ఒక నమస్కారం ఇక్కడ నుండి చేసినా కూడా సరిపోతుంది కదా. కానీ అలా వెళ్ళిపోయిందే, నన్ను విడిచిపెట్టింది. ఎక్కడో ఇక్కడ ఉండి చక్కగా ఊరు నాడు ఉలగము తన్నైపోదన్నట్టుగా అందరినీ దిద్దుబాటు చేసుకుంటూ ఏదో విలక్షణమైన పదార్థాలు కనబడితే అవన్నీ ఆయనకి అని భావించుకుంటూ ఇక్కడే ఉండొచ్చు కదా. కానీ ఇనిపోయి ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? సేరి పల్ పదితూ ఇరైప్ప పొగడం ఉజిత్తునై పెద్దవారే పోనాల్ అత్తనై. పొగడం అంటే ఉజిత్తునై పెద్దవారే మార్గంలో సహాయకంగా ఉండే లభించగానే పోనాల్ అత్తనై. పొగడం ఉజిత్తునై పెద్దవారే అంటే ఆ వెళ్ళేటప్పుడు ఆ మార్గం పాధేయం లభించగానే వెళ్ళిపోయింది మా అమ్మాయి. అంతే. ఏమిటా పాధేయము? దారిలో వెళ్ళేటప్పుడు ఈ అమ్మాయిని లోకులు నిందించేటువంటి నిందలు సేరి పల్పడి తూయిరైప్ప అని పొగడం ఉజి తునై పెద్దవారే. ఆ వెళ్లే సమయంలో మార్గంలో సహాయకులు లభించగానే వెళ్ళిపోయిందంటే ఎంతమంది సహాయకులండి? ఒరువరు ఇరువరండే ఇని ఒరువరు సొల్లిత్తు ఒరువరు సొల్లారుగడిరే. ఏదో ఒకళ్ళిద్దరా ఏమిటి? ఇప్పుడు ఈవిడికి మార్గంలో ఆయన దగ్గరికి వెళ్ళడానికి సహాయకులు ఎవరు? ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు ఊర్లో వాళ్ళు నిందించేటువంటి నిందలే దారి భత్యంగా
తనకు ఆయన్ని పొందింపచేసేటువంటి సహాయకులుగా భావించి అలా వెళ్ళిపోయింది మా అమ్మాయి. ఎవరో ఒకళ్ళిద్దరు అనుకున్నారనుకోండి, అలా ఏం కాదు. ఇరువరందే, ఏదో ఒకళ్ళిద్దరే ఏమిటి అలా నిందించేటువంటి వాళ్ళు. ఈయన అది కూడా పోని నిందించే వాళ్ళందరూ ఒకే రీతిగా నిందిస్తారా? కాదండి. ఈయన ఒరువరు సొల్లారుగడిరే, ఒకళ్ళు చెప్పినట్టుగా ఇంకొకళ్ళు మాట్లాడరు కదా. అలాంటి నిందలన్నీ కూడా తనకి మార్గంలో సహాయకులుగా భావించి వెళ్ళిపోయింది మా అమ్మాయి. పల్పజిత్తు ఇరైప్ప తన్నై అవనుక్కు ఆక్కి వైతాள் పెన్నై అరుదాను మాట్టిత్తిర. అదిగో తన్నై అవనుక్కు ఆక్కి వైతాள் పల్పడి తూయిరైప్ప అని అనేక నిందలు. తూయిరైప్ప, ఒక్క నిమిషం. వాళ్ళందరూ దోషాలని చెప్పి ఘోషించేటట్టుగా అలా తన్నై అవనుక్కు ఆక్కి వైతాள், తననేమో ఆయనకి సమర్పించేసుకుంది. పెన్నయ్యరు దాను మాట్టిత్తిరల్, అదిగో ఆ విషయాన్నే మాట్లాడదు మా అమ్మాయి. మాట్టిత్తిరల్ పురపట్టు పోనాడు, బయలుదేరి వెళ్ళిపోయింది. తాయై పాత్తిరల్ ఊరారు పడి పాత్తిరల్, ఆ వెళ్ళినటువంటి ఆవిడ తనని తాను ఆయనకి సమర్పించేస్తుంది. పెన్నయ్యరు దాను మాట్టిత్తిరల్, ఆ తర్వాత ఆ విషయాన్నే మాట్లాడదు. అలా బయలుదేరి వెళ్ళిపోయింది. తల్లిని చూడదు, ఊర్లో వాళ్ళ నిందను పట్టించుకోవట్లేదు. ఇత్తనయ్యం చేదాల్ అవంతాన్ ఎదిరే వర పెత్తదిల్లయ్యన్ను ఇప్పుడేగలిలే ఒక కోడి ఇదే సొల్లువదు. ఇవన్నీ ఎవరనుకునేటువంటి మాటలు? ఊర్లో వాళ్ళు ఈవిడ వెళ్తూ ఉంటే మాట్లాడుకునేటువంటి మాటలు అన్నమాట. ఈ అమ్మాయి తనని తానే సమర్పించేస్తుందండి ఆ పెరుమాళకి. ఆ తర్వాత ఆ విషయాన్నే పట్టించుకోదు. ఆ బయలుదేరి వెళ్ళిపోయింది. తల్లిని అందరినీ విడిచిపెట్టి ఆ తల్లిని చూడదు అని ఊర్లో వాళ్ళ నిందల్ని పట్టించుకోదు. ఇంత చేసినా కూడా ఆయన ఈవిడికి ఏమైనా ఎదురొచ్చి ఆదరించి స్వాగతించాడా? అయినా పట్టించుకోలేదు అని ఇలాంటి నిందలు కోటి కోటి నిందలు అలా కనబడిన వాళ్ళందరూ నిందించినప్పటికీ సొల్లువదు. అలర్ ఎజిలారు ఉయర్ నిற்கும் అలరెజిల్ ఆరు ఏర్ నిற்கும், అలా నిందలు పెంపొందితేనట ఈ ఆత్మ ఉజ్జీవిస్తుందట. ఎలాగా ఈ నిందలు? అవేమిటి? వాళ్ళకి ఊరెవరికి అవ్వయి అని చెప్పినట్టుగా ఊళ్ళో వాళ్ళ నిందలే నా యొక్క ప్రేమ అనే వృక్షానికి ఎరువని చెప్పారు కదా ఆళ్వార్ నాయకి. అలాగా ఇక్కడ కూడా అలరేజిల్ ఆరు ఎన్నిక్కం ఎన్ను వజిక్కు ధారకమామిరే. మనం వెళ్ళే మార్గానికి ఇది ధారకం అవుతుంది. మనం వెళ్ళాలంటే దారిలో కాస్త మధ్యలో సాపాటు చేయాలంటే ఏదన్నా ఆకలి అయితే బాలభోగమో సాపాటో ఏదో తీసుకువెళ్ళాలి కదా. ఇప్పుడు ఆళ్వార్ నాయకి కూడా తిరుక్కురుగురు నుంచి బయలుదేరి తిరుక్కోడూరుకు బయలుదేరి వెళ్తున్నారంటే ఆ మార్గంలో ధారకంగా ఏదైనా ఉండాలి కదా. మరి ఏమిటి ధారకం? ఈ ఊరి వాళ్ళ యొక్క నిందలే. పల్పడి తూయరెప్ప అని ఆ నిందలే వీరికి ధారకము. ఉజిక్కు ధారకమామిరే నేరిజై నడందాళ్, అలా వెళ్ళేటువంటి మా అమ్మాయి చక్కగా ఆభరణాలన్నీ ధరించి నడందాళ్ళు వెళ్ళింది. నేరియజై, విలక్షణమైన ఆభరణాలు. కడైప్పని కోట్టం కండుకొండు పెన్నై పోగవాగాదే తాంజవళ ఆశైపడుగిరదు. కడైప్పని కోట్టం కండుకొండు, కడైప్పని కోట్టం కండుకొండు అంటే కిందిస్తున్నారు చూడండి. కడై అంటే నూనె, పని అంటే ఆభరణము, కడై అంటే నూనె. పెడరియల్ కొక్కువాయ్ మొదలాన భూషణంగల్ ఎన్నుదల్ తన్ మగళై పోనాల్, అలాంటి ఆభరణాలన్నీ ధరించి వెళ్తున్నటువంటి ఆ అమ్మాయితోటి పెన్నై పోగాగాదే తాంజవళాశైపడుగిరదు. మా అమ్మాయి అలా ఆభరణాలన్నీ ధరించి వెళ్ళేటువంటి మా అమ్మాయితోటి నేను కూడా వెళ్తే బాగుండేది కదా అని ఈవిడ ఆశపడుతూ ఉన్నదట తల్లిగారు. అలా వెళ్తున్నటువంటి అమ్మాయి నడందాళ్ అని పెద్దలతో నడుస్తోందని నడందానని చెప్తే సరిపోతుంది. నడందాళ్ అని పెద్దలని గురించి సంబోధించినట్టుగా ఎందుకు చెప్తున్నారు తల్లిగారు అంటే, తన పెంబెళ్ళయ్యేయాగిలిం తిరుక్కోడూరిలే పోగ ఎన్ను నాల్ అడి புறப்பட்டையவளை எங்கனல்லது சொல்லவண்ணாதிరే. తన పెంబిళ్ళయ్యే ఆగిలం, ఆ అమ్మాయి తన బిడ్డే అయినప్పటికీ తిరుక్కోడూరిలే పోగాయన్ను నాలడి పురప్పట్ట. తిరుక్కోడూరుకు వెళ్ళాలని 4 అడుగులు వేసి బయలుదేరింది కదా.
అంటే తిరుక్కోడూరు వెళ్ళాలని ఆశపడినటువంటి ఈ అమ్మాయి పరమ భాగవతోత్తమురాలు. భాగవతోత్తమురాలు కనుక తన బిడ్డే అయినప్పటికీ కూడా వాళ్ళని గౌరవంగానే సంబోధించాలి కదా. ఎన్నని నాడు పురప్పట ఎవళయ్యంగ నల్లది సొల్లవన్నాదిరే. అందుకనే నడందాలని గౌరవం సూచించేటట్లుగా మాట్లాడుతున్నారు తల్లిగారు. తన్మగళయ్యంగనే கணக்க நினைத்திருக்கிறாள் தான் உயிர்த்தில் பிறக்கவுமாம் சிஷ்யர்களாகவுமாம் பகவத் விஷயத்தில் பிரத்யாசன்னர் ఉద్దేశ్యరాం అత్తనే. తన్ మగళై ఎంగనే తన కుమార్తె కదండి, ఏ రీతిగా కనక్కనే తిరుక్కిరాల్తాన్, మరి ఎందుకు ఇంత ఘనంగా భావిస్తోంది తన బిడ్డే అయితే అంటే మన గర్భంలో పుట్టినప్పటికీ వాళ్ళు శిష్యులే అయినప్పటికీ భగవంతుడి విషయంలో ఇలాంటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఉద్దేశ్యరాం అత్తనే, మనకు ఉద్దేశులు, కోరుకోదగినటువంటి వాళ్ళు, ఆదరించదగినటువంటి వాళ్ళు అని భావన తల్లిగారి ఉద్దేశం. అందుకనే నడందాళ్ అనేటువంటి పదాన్ని వాడారు తల్లిగారు. ఒరునాళ్ మరి అలా వాళ్ళు శిష్యులైనప్పటికీ కూడా ఆచార్యుడు కొనియాడొచ్చట. ఎవరు వాళ్ళు? పరమ భాగవతోత్తములైతే కోరుకోదగినటువంటి వాళ్ళే అని చెప్పడానికి ఉదాహరణ చూపిస్తున్నారు. ఒరునాళ్ நம்பெள்ளையை ஜீயர் கோஷ்டியிலே வைத்து போற கொண்டாடி அருளி தன் சிஷ்யனை தான் கொண்டாடா நின்னான் எண்ணிராதே கிடுகள் கணபுரம் கைதொழும் பிள்ளையை பிள்ளை என் பெண்ண பெறுவரே పన్ను సొన్నాரும் ఉండు కిడిగోడు ఎన్నరుడిచ్చేదా. ఒకనాడు గోష్ఠిలో నంబెళ్ళ గారు శిష్యులు, నంజీరు గారు ఆచార్యులు. ఆచార్యులైనటువంటి నంజీరు గారు శిష్యులైనటువంటి నంబెళ్ళ గారిని అనేక విధాలుగా కొనియాడారట. కొనియాడి అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పారు? తన శిష్యుణ్ణి తాను కొనియాడాను అనుకుంటున్నారా? కాదండి, కణపురం కైతొడుం పెళ్ళయ్యి అనబరే ఆ తిరుక్కన్నపురాన్ని రెండు చేతులు జోడించి నమస్కరించేటువంటి అమ్మాయి చిన్నపిల్ల అయినా పెళ్ళ అమ్మాయి అని పిలవచ్చునా అని భావించవచ్చునా? అమ్మాయిని పిల్ల అని భావించకూడదు, పరమ భాగవతోత్తమురాలని భావించాలి. అలానే వీరు పరమ భాగవతోత్తములు. నంబెళ్ళ గారు నా శిష్యులే అయినప్పటికీ కూడా పరమ భాగవతోత్తములు కనుక భాగవతోత్తములను కొనియాడటం అనేటువంటిది భగవంతుడికి కూడా ఆనందాన్ని కలిగించేటువంటి విషయం కనుక ఇది కణపురంకై తొజుం పెళ్ళయ్యన్న పెరువరే ఎన్నో పండు సొన్నారం గుండు కిడిగిరోడు. అది పూర్వం మన ఆళ్వాళ్ళు చెప్పినటువంటి శ్రీ సూక్తి ఉన్నది కదా స్వామి. అంచేత నేను మిమ్మల్ని మా శిష్యుడని కొనియాడలేదండి, మీరు పరమ భాగవతోత్తములు అని కొనియాడాను అని చెప్పారట నంజీరు గారు. అలానే ఇంకొక ఐతిహ్యాన్ని కూడా చెప్తున్నారు. అమ్ముని ఆజ్వాన్ తన శిష్యనై తాన్ దండనిడా నిర్కుమాము ఇది వెన్యన్ను కేక. అమ్ముని ఆజ్వాన్ అనేటువంటి ఆయన తన శిష్యుడికి సాక్షాత్ దండ ప్రణామాన్ని చేశారట. అప్పుడు శిష్యుడు, స్వామి ఆచార్య ఇదేమిటి స్వామి అని అడిగితే, అల్లాద వైష్ణవర్களை వృత్తத்தாலே அறிய வேணும், ఎవరగల్ நான் அறிய వైష్ణవరకాల్ ఎన్ను ఆదరెప్పన్ ఎన్నాన్. ఎవరో ఎక్కడైనా లోకంలో వైష్ణవులు ఆదరించదగినటువంటి వాళ్ళు ప్రణామం సాక్షాత్ దండ ప్రణామం చేయవలసినటువంటి వాళ్ళు అని శాస్త్రం చెప్తోంది కదా. నేను బయట వాడకి ఎవరికైనా అలాంటి దండం సమర్పించాలంటే వాళ్ళు ఎవరు, ఏమిటో, ఎలాంటి అనుష్ఠానం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు వైష్ణవులైనా అంటే వైష్ణవత్వం కలిగినటువంటి వాళ్ళైనా అనే విషయాలని ఆలోచించాలండి. కానీ మీ విషయంలో నేను అలా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. ఎవరగల్ నాన్ అరియ వైష్ణవరగల్ ఎన్నో ఆదరిప్పండి, మీరు నాకు తెలిసినటువంటి పరమ భాగవతోత్తములు మీరు అని నేను ఇలా ఆదరించానండి అని ఒక శిష్యుడికి ఆచార్యుడు దాసోహం చేశాట. అలాగా ఎమ్మయ్యం నేనే ఇత్తెలలే అలా ఉన్నటువంటి అమ్మాయి కనుకనే నడందాల్ అమ్మాయి నడిచి వెళ్తోంది అని తల్లిగారు అలా ఆదరంగా సంబోధించారు గౌరవంగా. అలా మా అమ్మాయి ఒందుం నేనే ఇత్తెలలే, ఆ వెళ్ళేటప్పుడు నన్ను ఒకదానిగా అసలు తను భావించటం లేదే అంటూ తుణయ్యాగత్తాన్ కొడుపోగా విట్టాల్ స్మరిస్తానా కాదో. సరే
మార్గంలో సహాయకంగా నాకెందుకు, నేను ఒంటరిగా వెళ్ళగలను, మా అమ్మ అక్కర్లేదు, ఇంకెవరు అక్కర్లేదు అని వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, పర్వాలా. కనీసం మార్గంలో ప్రయాణం చేసేటప్పుడైనా నన్ను అలా ఒక్కసారి మా అమ్మ ఇలా అంటుందనో అదనో ఇదనో ఒకసారి స్మరించుకోవాలి కదా. అది కూడా లేకుండా విడిచిపెట్టేసిందే. ఒన్నుం నిனைத்திடல் ఎమ్మై ఒన్నుం నిனைத்திடல், ఎమ్మై నన్ను ఒక్కదానిగా భావించనే లేదు, ఇంకా పైగా ఒన్నుం నిனைத்திடలే అక్కడేమో ఎమ్మయ్యం నన్ను కూడా ఒకదానిగా భావించటం లేదు, నన్ను సహాయకంగా తీసుకు వెళ్ళకపోయింది, అయ్యో దానిలో కొంచెం స్మరించాలి కదా అనేది ఆ భావన. ఇప్పుడు ఒన్నుం నిனைத்திடல் ఒక్కటి భావించట్లేదు. ఏంటా ఒక్కటి అంటే ఎదిరిగొల్వారిలే చెలరాగవాదల్ துணையவாரிலே செலராகவாதல் ఏదేనుం ఓర్ ఆకారత్తాలే తాను నిனைக்கலாகாதோ. ఏమండి, ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు ఎదిరికొల్వారిలే చెలరాగవాదల్, ఎదురొచ్చిన వాళ్ళలో కొంతమందిని కానీ, భుజిత్తునై వారిలే చెలరాగవాదల్, మార్గంలో సహాయకులుగా ఉన్నటువంటి ఏమిటవి, చెలరాగా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, అదే ఇవన్నీ నిందించేటువంటి వాళ్ళు. ఏదేనుం ఓరు ఆకారత్తాలే, వీళ్ళని ఇదిగో నాకు ఎదురొచ్చినటువంటి వాళ్ళను, వీడు నన్ను నిందించేటువంటి వాళ్ళను తాను నిனைத்தலாகாதோ, అలా భావించవచ్చు కదా. అత్తలయ్యల్ నిனைவே కార్యకరమావదు ఎన్నిరుక్కిరాళ్ళు, అంచేత ఆవిడ మనని భావించడమే మనకి కార్యకరము అని భావిస్తున్నారట తల్లిగారు. ఎంచేత పరమ భాగవతోత్తములు మనల్ని స్మరించుకుంటూ ఉండాలనేటువంటి భావనతో మా అమ్మాయి పరమ భాగవతోత్తమురాలు. అలా అంటే ఆ అమ్మాయి నన్ను ఒక్కసారి ఆ మార్గంలో వెళ్ళినప్పుడు తలుచుకుంటే కదా నాకు కూడా ఆనందమని, భగవదాసక్తియే ఉడయాలయ అభిమానమే ఉద్దేశ్యం. కాబట్టి పరమ భాగవతోత్తముల యొక్క అభిమానమే మనకి ఉద్దేశ్యం, మనం కోరుకోదగినటువంటిది అనే భావంతో మా అమ్మాయి పరమ భాగవతోత్తమురాలు. అదిగో ఆ దారిలో వాళ్ళనైనా నిందించిన వాళ్ళను, పొగడిన వాళ్ళను, ఎదురొచ్చిన వాళ్ళను ఏదో భావించకుండా ఉండదు కదా. అలా నన్ను కూడా ఒక్కసారి ఇదిగో మా అమ్మ ఇలా అంటుంది అలా అంటుందని ఏదో మా అమ్మను ఒకసారి భావించాలి కదా అని తల్లి బాధపడుతూ ఉంటే, ఏమిటి ఈ పాసనంలో చెప్పింది, భాగవతోత్తముల భగవంతుడి విషయంలో ఆసక్తి కలిగిన వాళ్ళ యొక్క అభిమానమే మనకి ఉద్దేశం. అంటే భగవంతుడి యొక్క అభిమానాన్ని చూరగొన్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు పరమ భాగవతోత్తములు. వాళ్ళ యొక్క అభిమానమే మనకి ఉద్దేశం, కోరుకోదగినటువంటిది అని చెప్తున్నారు ఈ పాసనంలో తల్లిగారు. காரிய நல்லன களவை காணில்யன் கண்ணனுக்கு என்னோ ஈரியாயிருப்பாள் இதெல்லாம் கிழக்க இனிப்போய் தேரி பல்பழிதூய் உரைப்பதிருக்கோளூர்க்கே நேரிதை நடந்தால் எம்மை ஒன்னும் நினைத்திடலே. 10ஆம் பாட்டு பதவ பாசனம். இக்குடி பதவ நினைக்கிறேன் என் தெய்வங்கள் எடுங்கண் இடமான் இனிப்போய் அனைத்துலகமுடைய அரவிந்தலோச்சனனை தினையும் விழாளவன் தேர் திருக்கோளூர்க்கே மனைக்குவான் பழியு நினையால் செல்ல வைத்தனலே. దైవంగాల్, ఓ దేవతలారా, నిனைக்கிலேன், ఈ దుఃఖమును నేను స్మరించను. నెడుకణ్ ఇళమ్మాన్, నెడుకణ్ అంటే విశాలమైన నేత్రాలు కలిగినటువంటి, ఇళమ్మాన్ చిన్న లేడిలాగా ఉన్నటువంటి మా అమ్మాయి, ఇనిపోయి ఈ అవస్థ కంటే పైన వెళ్ళి, అరవిందలో అనైతులగుంబుడయ్య అరవిందలోచననై సకల లోకాలని కలిగినటువంటి కమలాక్షుని తినైత్తనయ్యం ఒక్క క్షణం కూడా విడిచిపెట్టదు. అవన్ సేర్ తిరుక్కోడూరుకే, ఆ శ్రీయప్పతి చేరి ఉన్నటువంటి తిరుక్కోడూరుకే సెల్లవైత్తనల్ వెళ్ళతలచింది మా అమ్మాయి. ఆ తర్వాత సెల్లవైత్తనల్ మనైకు నాన్ పజినెనయ్యాళ్, మనైక్కువాన్ పజినెనయ్యాళ్, కులమునకు మనైక్కువాన్ కులానికి వచ్చేటువంటి గొప్ప
పజిயும் కాదు, పజినెనయ్యాడు. గొప్ప అపవాదాన్ని కూడా కుడిం అన్వయంలో కదా, మన ఎక్కువాన్ పది నేనయ్యాడు. మన ఈ వంశానికి వచ్చేటువంటి ఆ నిందను భావించట్లేదు మా అమ్మాయి, దాన్ని కూడా పట్టించుకోవట్లేదు అంటున్నారు ఈ పాత్రంలో. తాత్పర్యం: ఓ దేవతలారా, నా బాలిక ఎలాంటిదో తెలుసా? ఈ మన కులానికి సంభవించేటువంటి లోకాపవాదాన్ని కూడా లక్ష్య పెట్టకుండా తిరుక్కోడూరుకు వెళ్ళింది. అక్కడ ఒక్క క్షణం కూడా విడవకుండా ఆ శ్రీయప్పతిని అనుభవిస్తూ ఉన్నది. నన్ను విడిచిపోయింది మా అమ్మాయి, ఈ దుఃఖాన్ని నేను సహించలేను అని చెప్తున్నారు తల్లిగారు ఈ పాత్రంలో. ఆరాయరప్పడి నినైక్కిలేన్ தன் திருக்கண்களின் அழகாரே சர்வலோகங்களையும் தோற்பித்து அடிமையாக்கி கொண்டிருக்கிற அவனுடைய திருக்கண்களை கண்டல்லது ஒரு க்ஷணமாத்திரமும் தரிக்க மாட்டாதிருக்கிற నెడుంకల్ ఎనమాను. తన నేత్ర సౌందర్యం చేత లోకాలన్నిటినీ ఓడింపచేసి వీళ్ళందరినీ తనకు దాసులుగా చేసుకున్నటువంటి ఆయన యొక్క ఆ నేత్రాలను విడిచిపెట్టి, ఆ నేత్రాలను చూడకుండా ஒரு క్షణమాత్రము దరిక్క మాటాదిరిక్కిర నెడుంకల్ జనమాన్. అదిగో ఆ నేత్ర సౌందర్యాన్ని అనుభవించకుండా ఒక్క క్షణం కూడా ధరించి ఉండలేకపోతోంది మా అమ్మాయి. ఇళమాన్, చిన్న పిల్ల మా అమ్మాయి అంటూ ఈయనే ఇది కుడిప్పది ఎన్ను వెన్ను మెనయాదే అవన్ సేర్ తిరుక్కోడు కేపోయి పుక్కాడు. ఇదిగో ఇది వంశానికే ఒక అపవాదుని చేకూర్చేటువంటి అంశము అని భావించటం లేదు. ఆయన ఉన్నటువంటి తిరుక్కోడూరుకే వెళ్ళి ప్రవేశించింది. ఇవలై పిరింద వ్యసనాతిశయం నినైక్కవం కూడుగిరదిల్లయ్యన్ను సొల్లి. అదిగో ఇవన్నీ ఎడబాసినటువంటి ఆ దుఃఖము భావించడానికి కూడా సాధ్యం కావటం లేదు అని చెప్పి, పెన్నయ్యం తన చేయలరు దియాలే దైవంగాల్ ఎన్ను కూపిడుగిరాల్. పెన్నయ్య ఆ తర్వాత తన చేయలరు దియాలే, తన యొక్క ఇలాంటి చేష్టితాలతోటి నేను ఆవిడ్ని విడిచి ఉండలేకపోతున్నాను. దేవంగా, ఓ దేవతలారా అని ఊపిడుగిరారు మొరలు పెట్టుకుంటూ ఉన్నారు తల్లిగారు. పన్నీరాయపడి అనంతరం అఖిల జగస్వామి ఆనారవిందలోచనై ఏకదేశముం విడాడాగొండు కూడిప్పడిயும் పారాదే అవ్వూరిడే పుక్కి విట్టాల్ ఎన్గిరారు. ఆ తర్వాత అఖిల జగస్వామి అయినటువంటి అరవిందలోచనుడిని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టడానికి అసమర్థురాలుగా ఉన్నటువంటి మా అమ్మాయి ఈ వంశానికి వచ్చేటువంటి నిందను కూడా చూడకుండా ఆ ఊరిలోనే ప్రవేశించింది మా అమ్మాయి అంటున్నారు తల్లివారు. దైవంగాల్ ఇవరుడయా అతి ప్రవృత్తి నినైక్కమాట్టుగిరిడేన్. ఓ దేవతలారా, ఈ అమ్మాయి యొక్క ప్రవృత్తి ఏమిటో నేను తెలుసుకోలేకపోతున్నానయ్యా. అవన్ పెరుమయ్య ఎల్లాం తన అగవాయిలే ఆ కుంబడి. ఆయనకు ఆ వైభవాలు, ఆ విలక్షణతలన్నీ ఎక్కడా అన్నీ కూడా తన అగవాయిలే ఆ కుంబడి, తన స్వాధీనం అనేటట్లుగా పెరియ కన్నై ఉడయ్యడాయ్. ఆయన చేసితాలన్నీ, ఆయన మొత్తం చరిత్రంతా ఈవిడదేనమా అన్నట్లుగా ఉన్నటువంటి పెద్ద నేత్రాలు మా అమ్మాయివి. పరువత్తై పార్తాల్ ముగ్ధమాన మాన్బోలే ఇరుక్కిరవల్. వయసు చూద్దామా అంటే చిన్న మాన్పోలే లేడి పిల్లలాగా ఉన్నది మా అమ్మాయి. తన కన్నజగు తనకు ఉండా ఇరుక్క పిన్నయ్యం పోయి సర్వలోకత్తుక్కుం స్వామియానమై తగురియాన అరవిందలోచనై. అదిగో తన సౌందర్యం తనకున్నదా? నేత్ర సౌందర్యం కలిగినదేనా మా అమ్మాయి? అదే చెప్పారు కదా పాసనంలో. ఆయనేమో అరవిందలోచనుడు, ఈవిడేమో నెడుంకల్ ఎడమాన్. నెడుంకల్ ఎనమాన్. మా అమ్మాయి పెద్ద పెద్ద నేత్రాలు కలిగినటువంటి చిన్న లేడి పిల్ల, ఆయనేమో అరవిందలోచనుడు.
కానీ వాస్తవానికి ఈవిడికుండే గొప్పతనం ఈవిడికున్నది కదా. చూస్తే సర్వలోత తన కన్నడుగు తనకు ఉండాలిరుక్క తన నేత్ర సౌందర్యం మీద తనకుండగా పిన్నయ్యం పోయి ఇంకా వెళ్ళి ఈ లోకాలన్నిటికీ స్వామి అయినటువంటి ఆయనకు తగినటువంటి తగుదియాన అరవిందలోచననే సర్వలోకత్తుక్కుం స్వామియానమైకు తగుదియాన ఈ లోకాలన్నిటినీ కూడా పరిపాలించేటువంటి వాడు ఆయనేనండి అని చెప్తే తగినట్లుగా ఉన్నటువంటి ఆ నేత్ర సౌందర్యం. అలాంటి అరవిందలోచనుడు అంటే పద్మ లాంటి నేత్రాలు కలిగినటువంటి వాడు సిరిదు పోదం విడాలాయికొండు. అలాంటి ఆ స్వామిని వాస్తవానికి తన నేత్ర సౌందర్యం తనకు ఉన్నది, కానీ ఇలాంటి లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అందరికీ నియమించేటువంటి వాడు స్వామి ఈయనే అని తెలిసేటట్లుగా ఉన్న ఆయన నేత్ర సౌందర్యాన్ని చిరుదుపోదం విడాలాయికొండు కొంచెం ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేక అవన్ వట్టిక్కెర తిరుక్కోడూర్కే సెడక్కన చెన్నాళ్ళు ఆయన వేయించేసి ఉన్నటువంటి ఆ తిరుక్కోడూరికే చటుక్కున వచ్చి వెళ్ళింది మా అమ్మాయి. తాన్ చెల్లుగై కుడిక్కుమిక్క 10 నైక్కిరడల్. అలా అమ్మాయి వెళ్ళటం అనేటువంటిది ఈ వంశానికి పెద్ద అపఖ్యాతి అనేటువంటి విషయం అమ్మాయి భావించట్లేదు. చెల్లవైత్తనల్ ఎన్ను లోకోక్తియాలే చెల్లవైత్తవల్ ఎన్ను లోకోక్తియాలే కడుగ చెన్నాళ్ ఎన్ను కరుత్తు. చెల్లవైత్తవడని లోకోక్తియాలే ఈ లోకులు మాట్లాడే మాటతోటి కడుగ చెన్నాళ్ శీఘ్రంగా వెళ్ళిపోయింది అని అర్థం చెప్పుకోవాలట. పత్తాం పాటు ఈడు వ్యాఖ్యానం. ఇక్కుడిక్కువரும் பெரும்பஜியை நினையாதே திருக்கோளூர்லே புக்கு அவனை ఉరుకారం విడిగిరలల్ ఎన్గిరాల్. ఈ వంశానికి వచ్చేటువంటి పెద్ద నిందని భావించకుండా ఆవిడ తిరుక్కోడూరులో ప్రవేశించి అవనై ఒరుకారం విడిగిరల్ ఆయన్ని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆయనతోనే ఉంటూ ఉన్నది మా అమ్మాయి. నేనైక్కిలేన్ கடலைக்கரை காண வண்ணாதிரே தன்னை புகட்டு போன பழிவழியில் மிருக்குக்கள் கடலை கரை காண வண்ணாதிரே காண வண்ணாமைக்கு இவள் வியாபாரங்கள் கடல் போலே அபரிச்சின்னமோ என்னா. అదిగో ఇవల్ పడి అపరిచ్ఛిన్నమాగ ఎన్గిరా నినైక్క వన్నామైకు అడి. అంతలా భావించలేకపోవటానికి కారణం ఏమిటండి ఈ అమ్మాయి చేసిటాల్ని అంటే ఇవల్ పడి అపరిచ్ఛిన్నమాగయ్యాలే. ఇప్పుడు చేసేటువంటి చేష్టం ఇది అది అది ఇదని చెప్పడానికి లేనట్టు భగవంతుడికి ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయండి? అపరిచ్ఛిన్నమైన కళ్యాణ గుణాలు. భగవంతుడి యొక్క వైభవం ఎంతండి? అపరిచ్ఛిన్నమైన వైభవం. ఎంత నిర్దేశించి చెప్పడానికి సాధ్యం కాని వైభవం ఆయనది. అలానే ఈవిడ వైభవం కూడా, ఈవిడ చేసే చేష్టాలు కూడా అలా ఉన్నాయి. కరై కాణవన్నాదిరే. ఒక సముద్రానికి ఒడ్డు చూడగలుగుతామా మనం? కరై ఒడ్డుని చూడగలుగుతామా? అలానే ఈవిడ యొక్క చేష్టాలకు కూడా అలా ఓ హద్దు లేదు. అలాంటి చేష్టాలు కలిగినటువంటి అమ్మాయి తన్నై పొగట్టు పోనపడి తన్ను విడిచిపెట్టి వెళ్ళింది ఆ అమ్మాయి. ఒజిల్ మిరుక్కుక్కల్ అంగు పుక్కాల్ ఎవరు పడుంబాడుగల్ అనేకంగళిరే. మార్గంలో వెళ్ళేటప్పుడు అలా నన్ను విడిచిపెట్టి వెళ్ళిందా? ఆ ఒజిల్ మార్గంలో మిరుక్కుక్కల్ ఎన్ని కష్టాలండి. అంగు పుక్కాల్ ఎవరు పాడుగల్ అనేకంగళిరే. ఆవిడ అంగు పుక్కాల్ ఆ తిరుక్కోడూరులో ప్రవేశించిన తర్వాత ఈవిడ పడేటువంటి పాటలు అనేకం కదా. అంటే తన్నై పొగట్టు పోనపడి తనను విడిచిపెట్టి వెళ్ళిన ప్రకారము ఆ మార్గంలో చూస్తే అనేక కష్టాలు, అక్కడ ప్రవేశించా కూడా ఈవిడ పడేటువంటి పాటలు అనేకం కదా అంటూ ఇవత్తై పాటు చొల్లుగిరదెన్నెన్నా తన్నై పొగట్టు దైవంగాల్ இத்தை கொல்லை என்பார் முகப்பாத்து சொல்லவண்ணாதே பழி சொல்லாமையும் திரை ஒரு போலே தன்னோடொக்க உறங்காமையும் பார்த்து சொல்லுகிறாள். ఇత్తై కొల్లై ఇగో అన్యదేవత తన్నై దైవంగాడు అన్నారు కదా. ఏమిటట? తన్నై పొగట్టు. ఒక్క నిమిషం అండి. తన్నై పొగట్టు పోనపడి అని వాక్యానికి అన్యదేవతయ్యాన వివల్ దైవంగాల్ ఎన్ను ఇవత్తై పార్த்து చొల్లుగిరది ఎన్నెన్నా.
ఏమండి అనన్య దేవతయ్యాన ఇవడు, అన్యదేవత కాదు అనన్య దేవతయ్యాన ఇవడు, దైవంగాళ్ అని ప్రార్థించి చెప్తోంది కదా. నినైక్కిలేన్ దైవంగాళ్, ఓ దేవతలారా నేను ఇంక భావించలేను మా అమ్మాయి చేష్టితాలు అని చెప్తోంది కదా తల్లి. వాస్తవానికి ఈవిడ అనన్య దేవతయ్యాన ఇవడు, ఇంకో దేవతను ఆరాధించదు కదా ఈ అమ్మాయి ఆవిడ దైవంగాళ్ ఎన్ను ఇవత్తై పాతు చొల్లుగిరదు ఎన్నెన్న, ఇలా చూస్తూ వీటిని చూస్తూ ఎందుకు చెప్తోంది ఆ అమ్మాయి ఆ తల్లి గారు అంటే, ఇత్తై కొల్లై అన్బారు ముఖం పార్த்து చొల్లవన్నారే, ఎవత్తై పార్த்து చొల్లుగైకు హేతు వేదన్నా, ఇత్తై కొల్లై అన్బార్, దీన్ని సంహరించండి అంటే ఇది చెడ్డది అంటే ముఖం పార్த்து చొల్లవన్నారే, ముఖాన్ని చూస్తూ ఈ ముఖం చాలా చెడ్డది అని చెబుతారా ఎవరైనా? అలానే పడిసొల్లామయ్యం తిరైవరో పోలే తన్నోడొక్క వరంగామయ్యం పార్த்து చొల్లుగిరాల్, అలానే ఈవిడ కూడా పడిసొల్లామయ్యం నింద చెప్తున్నప్పటికీ ఆ సంబంధం ఆవిడికి మనకున్న సంబంధం ఎలా అంటే సిరై ఒరువు పోలే తన్నోడొక్క ఉరంగామయ్యం పార్த்து చొల్లుగిరాల్, అలా నిందని చెప్పేటప్పుడు కూడా ఎలా సిరై ఒరువు పోలే, కొంతమంది చెరసాల్లో ఉంటారు, అక్కడ కొంతమంది తోటి పరిచయం అవుతుంది. ఆ సిరై ఒరవు పోలు సిరై ఒరవు పోలే తన్నోడొక్క ఉరంగామయ్యం పార్த்து చొల్లుగిరాలు, తన్నోడొక్క ఉరంగామయ్య పార్த்து, తనతో సంబంధం లేని దాని వలె ఉన్నది కదా మా అమ్మాయి, దాన్ని బట్టి చెప్తున్నారు అంటూ. ఏమిటట అది? సముద్రము యొక్క ఒడ్డుని చూడలేనట్టుగా ఈ అమ్మాయి గురించి కూడా మనం తెలుసుకోలేము. ఎందుకు? మా అమ్మాయి బయలుదేరి వెళ్ళింది ఏది? వెళ్ళే దారిలో వచ్చేటువంటి కష్టాలు, అక్కడికి ప్రవేశించిన తర్వాత మా అమ్మాయి పడేటువంటి పాటలు అనేకం కదా ఓ దేవతలారా అంటూ అలా చెప్పడం ఎందుకంటే, ఇస్తే కొల్లయ్యన్బారు ముఖం పార్తు చొల్లవన్నారే అన్నారు కదా. అంటే దీన్ని ఇది చెడ్డది అనేటువంటి వాళ్ళు ముఖం చూస్తూనే చెప్పాలా ఏమిటి? అలానే పడిసొల్లామయ్యం ఉండండి ఒకసారి. సిరై ఒరువు పోలే తన్నోడొక్క ఉరంగామయ్యేయం పార్த்து చొల్లుగిరాలు, నిందించేటప్పుడు కూడా చెరసాలలో ఉన్న సంబంధంలాగా తన్నోడు ఒక్క ఉరంగామయ్యం పార్த்து చొల్లుగిరాలు, తనతో పాటు తన పడక మీద ఆ అమ్మాయి పడుకోలేదు అనేటువంటి దాన్ని భావించి చెప్తూ ఉన్నదట తల్లి గారు. ఇక్కడ ఏమిటి? చెరలోని స్నేహంలా తనతో సమానంగా నిద్ర అనేటువంటిది లేదు కదా ఈవిడికి. అది చెడ్డ అనేటువంటి వాళ్ళ ముఖం చూస్తూ చెప్పం కదా. అలానే నింద చెప్పకపోయినప్పటికీ చెరలోని స్నేహంలాగా మేమిద్దరం ఒకే చోట పడుకున్నటువంటి వాళ్ళం కదా, అలా ఒకే చోట ఉన్నటువంటి వాళ్ళమైనా కానీ మా అమ్మాయి నాతోటి సమానంగా నిద్రపోలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నదా అన్నట్టుగా. దైవంగాల్ నినైక్కిలేన్ తేలత్తుగై వాంగి చొల్లుగిర వార్తయ్యిరే, దేవంగాల్ నినైక్కిలేన్, ఓ దేవతలారా నేను అసలు భావించలేకపోతున్నా మా అమ్మాయి చేష్టితాల్ని అని చెప్తున్నారు. అంటే ఎలా చెప్తోందట తల్లి? తేలత్తు కైవాంగి చొల్లుగిర వార్తయ్యిరే, ఇంకా ఈవిడ చేయటానికి ఏ ప్రయత్నము లేక చెప్పేటువంటి మాట కావటం చేత కైవాంగి చొల్లుగిర వార్తయ్యిరే, తన యొక్క ప్రయత్నాలన్నీ పూర్తయిపోయాయి, తనకి సాధ్యం కాలేదు, అప్పుడు ఇంకా ప్రయత్నాన్ని విడిచిపెట్టి చెప్పేటువంటి మాట కదా. మా అమ్మాయి వాస్తవానికి ఎలాంటి అమ్మాయి? మా అమ్మాయి நெடுங்கணுகள் இளமானி போய் நெடுங்கண் இளமானி போய் విజుక్కాడరియామయ్యాలే పురప్పట్టు పోనాల్ అత్తనై కిడీరు. అదిగో విజుక్కాడరియామయ్యాలే, జరగబోయే అనర్థం ఏమిటో తెలుసుకోలేక అలా బయలుదేరి వెళ్ళిపోయింది. విజుక్కాడు ముందు ముందు ఏం జరగబోతుందో అర్థం కానట్టుగా వెళ్ళిపోయింది మా అమ్మాయి. వాస్తవానికి మా అమ్మాయి సౌందర్యం ఎలాంటిదో తెలుసా? అంటే ఎలాంటిది? நெடுங்கல் இனமான் இனி போய் இக்கண்ணுக்கு இலக்கானவர்கள்
சற்பயாகத்தில் சற்பங்கள் சுரண்டு ஒன்று விழுமா போலே சந்தாம் முதன்மையோடு ஒன்று విడవేణుం కిరీర్. మా అమ్మాయి నేత్ర సౌందర్యం ఎలాంటిది అంటే ఎలాంటి వాళ్ళైనా సరే ఆ నేత్ర సౌందర్యంలో పడిపోవాల్సింది. సర్పయాగం చేస్తే జనమేజయుడు ఆ సర్పాలన్నీ కూడా వాటంతటవే వచ్చి పడినట్లు ఆ మంత్రపు ఇదితోటి, అలాగా ఇక్కడ కూడా సర్పయాగంలో సర్పాలన్నీ చుట్టుకొని వచ్చి పడిపోయినట్లుగా సందాం ముదన్మయ్యోడే ఉంది విడవేణుంకిని, ఆయన కూడా తన యొక్క గొప్పతనంతో సహా వచ్చి మా అమ్మాయి దగ్గరికి పడిపోవాల్సింది. అలాంటి నేత్ర సౌందర్యం మా అమ్మాయిది. కానీ ఈయన పోయి ఆరు చెయ్య కడవచ్చయ్య ఆరు తాను చేయగిరారు, కానీ మా అమ్మాయే బయలుదేరి వెళ్ళిపోయింది. వాస్తవానికి ఈ పని ఎవరు చేయాలి? ఆయనే చెయ్యాలి. మా అమ్మాయి నేత్ర సౌందర్యం అలాంటిది. ఆ నేత్ర సౌందర్యానికి పడిపోయేది ఆయన కనుక ఆయనే చెయ్యాలి. ఏమిటి మా అమ్మాయి దగ్గరికి పరుగులు పరుగులు పెట్టుకుంటూ ఆయన రావాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తిరగబడిపోయింది. మా అమ్మాయే వెళ్ళింది ఆయన దగ్గరికి. వాస్తవం ఏమిటి? ఆరు చెయ్యక్కడ వస్తాయి ఆరు సాన్ చేయడా, ఎవరు చెయ్యాలి ఈ పని? అలాంటిది ఎవరు చేశారు? ఆయన చెయ్యాలి, కానీ మా అమ్మాయే చేసేసింది. కణ్పడైప్పాళం తానాయ్ పురపట్టు పోవాళం తానావదే. కణ్పడైప్పాళం తానాయ్, నేత్ర సౌందర్యం కలిగినటువంటిది మా అమ్మాయే. పురపట్టు పోవాళం తానావదే, ఇంత నేత్ర సౌందర్యం ఉంచుకొని ఈవిడ బయలుదేరి వెళ్ళవలసి వచ్చిందే. వాస్తవానికి నేత్ర సౌందర్యానికి ఆయన కదా పరుగులు పరుగులు పెట్టుకుంటూ రావలసింది. ఇత్తలై ప్రవర్త్యామైకు స్వరూపమే అమయ్యం ఆఘాదే. ఇత్తలై ప్రవర్త్యామైకు స్వరూపమే అమయుమాగాదే. ఈ రీతిగా ప్రవర్తించకుండా ఉండటానికి స్వరూపమే అమయుమాగాదే, స్వరూపమే సరిపోతుంది కదా. అంటే ఇలా ప్రవర్తిస్తే అది స్వరూప విరుద్ధమైన కార్యం కదా. అలా చేయకుండా ఉంటే అదే స్వరూపమే కదా. అనైత్తువలగముడయ్య అరవిందలోచనై, అంత నేత్ర సౌందర్యం కలిగినటువంటి అమ్మాయి మీ అమ్మాయి. మా స్వామి ఆ స్వామి ఎలాంటి వాడు? అనైత్తులగముడయ్య అరవిందలోచనుడు, లోకాలన్నింటినీ తన నేత్రాలలో ఉంచుకొని రక్షించగలిగినటువంటి వాడు మా స్వామి. అలాంటి వాడు కదా ఆయన. ఇవ్వళవే కిరీర్ అవన్ కన్ను కుత్తోత్తిరుప్పదు, ఓరు ఉభయ విభూతి మాత్రం కిరీర్ అవన్ కన్నుక్కు ఈడుపట్టిరుప్పదు. ఇవ్వళవే కిరీర్ అంటే అనైత్తులగం కూడయ్య, ఈ లోకాలన్నిటినీ కలిగినటువంటి స్వామి అరవిందలోచనుడు అన్నాడు కదా. లోకాలు మాత్రమే ఆయన యొక్క నేత్ర సౌందర్యానికి ఓడిపోతాయట. ఓరు ఉభయ విభూతి మాత్రం కిరీర్ అవన్ కన్నుక్కు ఈడుపట్టిరుప్పదు. ఉభయ విభూతులు మాత్రమే ఆ యొక్క నేత్ర సౌందర్యానికి ఓడిపోయేది. అవన్ తన్నయ్యం తోర్పిక్కుం కన్నిరేయవడదు. అసలు మా అమ్మాయి నేత్ర సౌందర్యం ఏమిటో తెలుసా? ఉభయ విభూతులని తన నేత్ర సౌందర్యంతో తనకు లోపరుచుకున్నటువంటి స్వామిని కూడా తన నేత్ర సౌందర్యంతో ఓడిపించేటువంటి నేత్రాలు మా అమ్మాయివి. అవన్ అనైత్తువలగం ఉడయ్య అరవిందలోచనన్, ఆయనేమో లోకాలన్నింటినీ తన నేత్రాల్లో ఉంచుకున్నటువంటి అరవిందలోచనుడు. ఇవల్ నెడుం కళ్యాణమాన్, మా అమ్మాయి పెద్ద పెద్ద నేత్రాలు కలిగినటువంటి లేత లేడి లాంటి అమ్మాయి. అవన్ తాను తన్ విభూతిயும் ఎవల్ కన్నిలే ஒரு మూలయ్యిలే అడంగుంబడియాయిరుకే. మా అమ్మాయి నేత్ర వైశాల్యం ఎంతో తెలుసా? ఆయన విభూతులు అన్నీ కూడా ఈవిడ యొక్క నేత్రాల్లో ఒక మూలకి సరిపోవండి. అలాంటి సౌందర్యం, అలాంటి నేత్రాలు మా అమ్మాయివి అంటూ కన్నిలే ஒரு మూలయ్యిలే అడంగుంబడియాయిరుకే. కన్నిలల్లాద పరప్పుం ఎవల్ పరువముం కుమరుకిడందు పోం అత్తనే. అయితే కన్నిలల్లాద పరప్పుం ఎవల్ పరువముం, అలాంటి మా అమ్మాయి సౌందర్యం అంతా ఏమైపోయింది ఇప్పుడు? కుమరుకిడందు పోం ఎత్తనే, వృధాగా అయిపోయింది మా అమ్మాయి వయసు కానీ ఆ నేత్ర వైశాల్యం కానీ. అందుకని తానే బయలుదేరి వెళ్ళిపోయింది. కుమరికిడందు పోమంటే కుమరి ఎన్ను కుమరియాయ్ కుమరి పోలే అనుభవం అల్లాదే పోం ఎన్నపడి. ఒక కుమారి అంటే వివాహం కాని అమ్మాయి, ఆవిడికి ఎంత సౌందర్యం ఉన్నా దాన్ని అనుభవించేటువంటి వాళ్ళు ఎవరు లేకపోవటం చేత ఆ సౌందర్యం వ్యర్థంగా అయిపోయినట్లు మా అమ్మాయి నేత్ర సౌందర్యం మొత్తం ఇప్పుడు వృధా అయిపోయింది. అందుకనే ఆ నేత్ర సౌందర్యం వృధా అయింది కనుకనే తాను బయలుదేరి వెళ్ళింది ఆయన దగ్గరికి. తినైత్తనయ్యం విడాల్,
నెగిస్తా నెగిస్తా అనైక్కవం పొరాల్ తినైత్తనయ్యం విడాలి. అలా ఇప్పుడు ఎలా ఉన్నది మా అమ్మాయి పరిస్థితి? ఒక్క క్షణం కూడా ఆయన్ని విడిచిపెట్టి ఉండలేనట్టుగా అయిపోయింది మా అమ్మాయి స్థితి. నెగిస్తా అనైక్కవం పొరాలు, ఆ ఆలింగనాన్ని గట్టి చేసుకుందామని ఒక్క క్షణం ఇలా చెయ్యి విడిచిపెట్టినప్పటికీ కూడా అది కూడా సహించలేకపోతుంది. ఇంగిరిందు పట్ట క్లేశత్తాలే నిన్నై పిరియేన్ ఎన్ను సొల్లవం నెంజుకొడాలు. ఇక్కడ ఉండి పడినటువంటి ఆ దుఃఖంతో ఏం చేస్తా, ఆయన ఆలింగనం చేసుకున్నాడు. ఆలింగనంలో చెయ్యి కొంచెం గ్యాప్ ఉన్నది, కొంచెం ఆ చెయ్యి తీసుకొని దగ్గరికి తీసుకుందాం అనుకునేటువంటి వ్యవధానాన్ని కూడా తట్టుకోలేకపోతుంది. అలా ఉండటానికి కారణం ఏమిటి? ఇంగిరుందు పట్ట క్లేశత్తాలు, ఇక్కడ ఉండి ఆయన ఒక ఎడబాటులో పడినటువంటి ఆ దుఃఖంతో నిన్నై పిరియేన్ ఎన్ను సొల్లవం నెంజుకొడా. ఆయన చెప్తాడు ఆళ్వార్ నాయకి, నువ్వు అంతలా బాధపడకు, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను ఎడబాయను, నిన్నై పిరియేన్, నిన్నేం విడిచిపెట్టనమ్మా నేను అని చెప్పినా కూడా ఈవిడ దాన్ని నెంజు కొడాల మనసుకు తీసుకోవట్లేదు. అదే భయంతో ఉన్నది. కార్యపాటాలే పిరియలం నెంజు వజందు కేట్క వేణుమే. కార్యపాట ఏదో పని ఉండి పిరియలం అంటే తినైత్తన ఏమంటే అత్యల్పకాలం విడాలని. ఇది కార్యపాటాలే అరావదు కార్యవశాత్తు పిరియపాటాలు, కార్యవశాత్తు పిరియలం నెంజు వజిందు కేట్క వేణుమే. అదో కొంచెం సహించి ఉండాలి కదా అన్న దాన్ని కూడా సహించడానికి ఆవిడ అంగీకరించట్లేదు. మన ఎక్కువాన్ పజియం నినయ్యాళ్, మన ఎక్కువాన్ పజియం నినయ్యాళ్, మన ఎక్కువలియ పజియం నినైక్కిరిడల్. అభిమత సాధన మన ఎక్కువ అంటే ఇందా చెప్పుకున్నాం కదా మనం, కుటుంబానికి ఈ వంశానికి వచ్చేటువంటి నిందని కూడా ఆవిడ భావించట్లేదు. మన ఎక్కువ ఒలియ పజియం నినైక్కిరిడల్, ఈ వంశానికి వచ్చేటువంటి ఈ ఘోర అపవాదం కూడా ఆవిడ భావించట్లేదు. అభిమత సాధనం అల్లాద వళవే ఎన్ను విరోధి ఎన్ని రుక్కిరా. అభిమత సాధనం కానప్పుడు మాత్రమే కాదు, విరోధి ఎన్ని రుక్కిరాళ్ళు, ఇదంతా విరోధి అని భావిస్తోంది. ఇత్తలయ్యాలే సెల్లు మధు పడి ఎన్నే ఇరుంద పడిపారీరు. ఇత్తలయ్యాల తల్లి చెప్పేటువంటి మాట అంతా కూడా పడి ఎన్నే ఇరుంద పడిపారీరు. ఇత్తలయ్యాలే సెల్లు మధు కింద చూద్దాం. ఇత్తలయ్యాలే స్వయత్నం స్వరూప విరుద్ధం ఎన్నదుక్కు ప్రమాణం. అది ఇత్తలయ్యాలే సెల్లు మధు పది ఎన్నే ఇరుందపడి పారేరు అంటే ఈ తల్లి చెప్పేటువంటి మాట ఏమిటి? మనం ఆయన గురించి ఏ ప్రయత్నం చెయ్యకూడదు అనేటువంటిది కదా. పదిమిన్ను అభిమత ఇచ్చారు వ్యాఖ్యాతాన్ని. ఇత్తలయ్యాలే సెల్లు మధు పది ఎన్నే ఇరుందపడి పారేరు. తల్లి చెప్తుందనమాట, అమ్మా ఆయన్ని పొందడానికి మన యొక్క స్వప్రయత్నం చెయ్యకూడదు, అది స్వరూప విరుద్ధము అని తల్లి ఎంత చెప్పినప్పటికీ కూడా ఆవిడ దాన్ని విరోధి అని భావిస్తోంది. అభిమత సాధన మల్లాల వలవేందు విరోధి అని దుక్కిరా. అది అసలు తల్లి చెప్పేటువంటి మాట తనకి నచ్చదు. ఎందుకనంటే అభిమత సాధనం అల్లాల వలవే అందు, అది అభిమతన సాధనం కాకపోతే అది విరోధం అవుతుందమ్మా. ఇది మన అభిమతాన్ని పొందే సమయంలో అది విరోధం కాదు, మన ప్రయత్నం మనం చెయ్యొచ్చు అనేటువంటిది అమ్మాయి భావన. అంటే ఇదేమిటి? ఆయన్ని పొందడం అనేటువంటిది మన యొక్క స్వరూపానికి అనురూపమైనటువంటి కార్యం. కాబట్టి ఆయన్ని పొందడంలో మనం చేసేటువంటి ఈ ప్రయత్నం అంటే ఈ అమ్మాయి లోకుల యొక్క నిందని కూడా భావించకుండా తిరుక్కోడూరుకు వెళ్ళిపోయింది కదా. కాబట్టి అది విరోధం అమ్మ, నీ ప్రయత్నం నువ్వు చెయ్యకూడదని తల్లి చెప్తే కాదు, అది మనం పొందవలసినటువంటి విషయము, మన స్వరూపానికి అనురూపమైనటువంటి విషయము. కాబట్టి ఆ కార్యం తప్పు కాదు అని భావిస్తుంది అమ్మాయి. ఇత్తలయ్యాలే చెల్లుమది పది ఎన్నే ఇరుందపడి పారే. ఇదిగో ఇలా మన యొక్క స్వప్రయత్నంతో ఆయన్ని పొందడానికి వెళ్తే అది కదా నింద. ఇప్పుడు వీళ్ళ వంశానికి వచ్చేటువంటి నింద ఏమిటి? ఫలానా కుటుంబము, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ప్రపన్న జనులు, వాళ్ళంతా ప్రపన్న జనులు అంటే ఎలా ఉండాలి, ఆయన వచ్చి రక్షించినప్పుడు రక్షింపబడాలి, ఆయన రాకని ఎదురు చూడాలి, ఆయన్ని పొందడానికి మన ప్రయత్నం ఏమీ చేయకూడదు, అది కదా చెప్తారు. అవన్నీ మాటలు ఇప్పుడు ఏమిటి, వేళ్ల వంశంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి తన ప్రయత్నంతో తాను
ఆ తిరుక్కోలూరుకి వెళ్ళిపోయిందే, స్వప్రయత్నాన్ని చేసిందే అని లోకులంతా నిందిస్తారు కదా. ఆ నింద ఎన్నే ఇరుందపడి పారీరని ఈవిడ చెప్తే అదేమీ కాదమ్మా, మనం పొందవలసినటువంటి విషయం, స్వరూపానికి అనురూపమైనటువంటి విషయం కనుక దాని విషయంలో ఏ ప్రయత్నం చేసినా అది తప్పు కాదు అంటుంది ఈ అమ్మాయి. దానికి ఉదాహరణ చూపిస్తున్నారు. ఏమిటి, ఇది ధర్మమా అధర్మమా అనేటువంటి దానికి. అభిమత అధపాతక భీతత్వం సర్వభావేన భారత, భీతత్వం సర్వభావేన భారత, அடுத்தடுத்து ராஜசூயமே பண்ணி போந்த அவனுக்கு ஒரு தடவல் போய் இக்கால தரிசனம் பண்ணும் அளவாய் நின் ஒரு தடவா பொய்க்காக ஒரு తడవ పొయ్యిక్కాగా. ఒక్కసారి చెప్పిన అబద్ధం కోసం అనమాట. నరక దర్శనం పన్ను మడవా అయిననే నింద అవనయ్యిరే. ఏమిటండి, అడుగడుక్కి రాజసూయాగం చేశాడు కదా ధర్మరాజు. అలాంటి ఆయన ఒక్క చిన్న అబద్ధం ఆడాడు. ఏది, ఆ ఏనుగు విషయంలో. ఆ ఒక్క విషయానికే నరకాన్ని దర్శించవలసి వచ్చింది కదా. నిన్న అవనయ్యిరే, నరకాన్ని దర్శించి వచ్చినటువంటి వాడు కదా. ఇప్పటి ఉపదేశిక్కిరదు, అదిగో ఏమని, అధపాతక భేదత్వం సర్వభావేన భారత అని ఉపదేశం చేసినటువంటి వారు ఎవరు? ధర్మరాజు. ఎలాంటి వాడు ధర్మరాజు అంటే, ధర్మసూనుం పతి ధర్మదేవత. అధపాతక భేదత్వం సర్వభావేన భారత విముక్తాన్య సమారంభో నారాయణ పరో భవ. ఇది మహాభారతే ధర్మసూనుం ప్రతి ధర్మదేవత. ధర్మదేవత ఉపదేశం చేసింది. పాతకం ఎన్నాల్, పాతకం అంటే ఏమిటి? నిషిద్ధத்தை చొల్లుమదొడియా, ఉపాయాంతరத்தை చొల్లుమో ఎన్నా. అండ్ పాతకం అంటే మనం చెయ్యకూడనటువంటి పనిని చెప్తుంది తప్ప ఉపాయాంతరాన్ని చెప్తుందా? కాబట్టి నువ్వు ఉపాయాంతరం, నీ అంతట నువ్వు వెళ్ళటం అనేటువంటిది ఉపాయాంతరం అవుతుంది కదా. కాబట్టి నువ్వు అలా వెళ్ళటాన్ని స్వయత్న రూపమాన ఉపాయాంతరంగళయ్యే నిషిద్ధத்தை அல்லது ఎన్నుమదుకు ఉపపత్తి అరుడిచ్చేగిరారు. అదిగో స్వయత్న రూపమైనటువంటి ఉపాయాంతరాలని విడిచిపెట్టాలి. నిషిద్ధத்தை అల్లా ఎన్నుమదుకు ఉపపత్తి అరుడిచ్చేగిరారు. అవి స్వప్రయత్న రూపమైనటువంటి ఉపాయాలని నిషేధించాలి అనేటువంటి దానికి ఉపపత్తి చెబుతున్నారు. ఏమని? అడు ఇత్యాది தடவல் போய் ஆபாசமான போய் ஆனால் புண்ணிய భీతోద ఎన్నాదే పాతక భీతక ఎన్నెన్నా అంటే ఏమండి, ధర్మరాజు ఎలాంటి వాడు? ధర్మదేవత ఏం చెప్పింది? అధపాతక భీతకత్వం సర్వభావేన భారత అని. అడుగడుక్కి కూడా రాజసూయాగం చేసినటువంటి ధర్మరాజు ఒకసారి నరక దర్శనం చేయవలసి వచ్చింది కదా. ఇప్పుడు ఉపదేశించదు అని ఎవరు ఏం ఉపదేశం చేసింది? ధర్మదేవత ఉపదేశం చేసింది. నువ్వు సర్వభావేన భారత అంటే ఇక్కడ ధర్మరాజు అని అర్థం చెప్పుకోవాలి. అడుత్తడుత్తు రాజసూయాగం చేసినటువంటి వాడు కదా. అలాంటి ఆయన ఒక్కసారి చెప్పినటువంటి ఆభాసమైనటువంటి పొయ్యి, అబద్ధం అది. అలాంటి దానిని చెప్తే నరక దర్శనం చెయ్యవలసి వచ్చింది. కాబట్టి సత్కర్మత్తోడు అసత్కర్మత్తోడు వాసియరా విరోధియాయ్ కృష్ణనే అపాశ్రయం ఎన్నుం ఎడత్తై తోత్తు విక్కిరదు. అంటే ధర్మరాజు అన్ని ధర్మ కార్యాలు రాజసూయాగాలు చేసినా కూడా ఒక చిన్న అబద్ధపు మాట నరకాన్ని చూడవలసి వచ్చింది. కాబట్టి ఇది కాదు విషయం. ఏమిటి విషయం? మనం చేసినటువంటి కార్యం అది సత్కర్మ అసత్కర్మ అనేటువంటి తారతమ్యం లేదండి. వాసియర విరోధి, రెండు విరోధులే. కృష్ణనే అపాశ్రయం ఎన్ను మెడత్తై తోత్తు విక్కిరదు. కాబట్టి ఆ కృష్ణ పరమాత్మే మనకి రక్షకుడు అనేటువంటి భావన, ఆయనే ఆశ్రయించదగినటువంటి వాడు అనే భావన మనల్ని రక్షిస్తుంది తప్ప మనం చేసినటువంటి సత్కర్మ కానీ దుష్కర్మ కానీ మనకి రక్షకాలు కావు. ఉదాహరణ ధర్మరాజే ఏం చేశాడు? అన్ని రాజసూయాలు చేసినా కూడా చిన్న అబద్ధపు మాట నరక దర్శనం చేయించింది కదా. కాబట్టి
మనం చేసేటువంటి సత్కర్మ దుష్కర్మ మనకి రక్షకాలు కావు, కృష్ణుడే మనకి రక్షకము అనేటువంటి విషయం, ఆయనే మనకి రక్షకుడు, ఆయన యొక్క అనుగ్రహమే మనకి రక్షకము అనేటువంటి విషయం మనకు కనబడుతోంది. విముక్త అన్య సమారంభ అచేతన క్రియైகளை పచ్చికొండు నాలాదేకొల్. అదిగో అచేతనమైన విముక్తాన్ని అసమారంభ విముక్తాన్య సమారంభ అచేతన క్రియైகளை పచ్చికొండు నాలాదేకొల్. అచేతనమైనటువంటి ఇలాంటి క్రియలు పట్టుకొని నాలాదేకొల్ అంటే అవే ఆధారమని ఆశ్రయించకు నువ్వు. నారాయణ పరోభవ ఉనక్కు ఒగుత్తవంతన్నయ్యే పత్తప్ప. నారాయణ పరోభవ ధర్మదేవత చెబుతుంది, నువ్వు చేసేటువంటి యాగాలు ఇవన్నీ కాదయ్యా నీకు రక్షకం, ఆ నారాయణుడే రక్షకుడు అని ఆశ్రయించని ఉపదేశం చేసింది ధర్మదేవత ధర్మరాజుకి. ఎందుకని, ఇదిగో ఇన్ని యాగాలు చేసినా నువ్వు చేసినటువంటి ఒక అబద్ధానికే నువ్వు నరకం చూడాల్సి వచ్చింది కదా, కాబట్టి నువ్వు చేసేటువంటి సత్కర్మలు దుష్కర్మలు కాదు నిన్ను రక్షించేటువంటివి, ఆ నారాయణుడే నీకు రక్షకుడు, కాబట్టి ఆయన్నే ఆశ్రయించడానికి చూడు. చెల్లవైత్తనలే పోగయ్యలే నెంజై వైత్తాల్ ఎన్నుదల్. ఆ వెళ్లే సమయంలో నెంజై వైత్తాల్ మనసు ఉంచుతుంది మా అమ్మాయి ఎన్నుదలట. నమక్కు ఎల్లాం కాణ అంగే ఆనాల్ ఎన్నుదల్. అదావదు தான் அங்கே செல்ல உருப்பட்டால் எண்ணுதல், தான் மீளாதபடி புகையாலே நாம் அங்கே செல்லும்படி வைத்தாள் ఎన్నుదల్. చెల్ల వైత్తనలే పోగయ్యలే నెంజు వైத்தாడు. మా అమ్మాయి వెళ్ళటంలోనే మనసు ఉంచి వెళ్ళిపోయింది అంటే ఇక్కడ తల్లిగారి ఉద్దేశం ఏమిటి, అలా వెళ్ళిపోయిందని బాధపడటానికి. మా అమ్మాయి తనంతట తాను వెళ్ళిపోతే ఇది స్వప్రయత్నం అయ్యి అది ఒక ఉపాయం అవుతుందేమో, అది మన వంశానికి నింద. అంటే ప్రపన్నులం అనేటువంటి ఆ నిష్ఠకి ఇది విరోధం అవుతుంది కాబట్టి ఇది విడిచిపెట్టేయాలనేది తల్లి భావన కాదు. అది అభిమత సాధనం కాదుగా, సాధనం అల్లాద వలవే ఎన్ను విరోధి ఎన్నిరుకిరాలు. అది అభిమత సాధనాన్ని పొందేటప్పుడు అంటే మనము దాన్ని ఏదో పొందటానికి సాధనము అనుకుంటే అది విరోధం అవుతుందమ్మా, కాదు ఆయనని పొందటానికే కాబట్టి మనం వెళ్ళేది, అది విరోధం కాదు మనం చేసేటువంటి ఈ ప్రయత్నం. అంటే ఇది ఎందులోకి చేరుతుంది, ప్రాప్య రుచిలోకి చేరుతుంది అంటుంది ఈ అమ్మాయి భావన. అదే అలా మనం చేసినటువంటి కర్మలు మనకి రక్షకమవుతాయా అనే దానికి ఉదాహరణగా ధర్మరాజు ఉదాహరణ చెప్పి, అది మంచి కర్మ అవ్వచ్చు చెడ్డ కర్మ అవ్వచ్చు, అవన్నీ అచేతనాలు, అవి మనకి రక్షకాలు కావు. కృష్ణ పరమాత్మనే ఆశ్రయించు, ఆయనే నీకు రక్షకుడు అని ధర్మదేవత ధర్మరాజుతో చెప్పినట్టుగా, ఇదిగో మనం చేసేటువంటి ఈ కార్యం మనకి ఉపాయం కాదు, ఆయన యొక్క అనుగ్రహమే మనకి కటాక్షం అని చెప్తున్నది ఈ అమ్మాయి. చెల్ల వైత్తనలే అలా వెళ్ళిపోయింది. పోగయ్యలే నెంజై వైత్తాల్ ఎన్నుదాల్. మా అమ్మాయి అలా వెళ్ళటంలోనే బుద్ధి నుంచింది, వెళ్ళిపోయింది. నమక్కు ఎల్లాం కాణ అంగే ఆనాள் ఎన్నుదల్. మనమంతా చూసేటట్టుగా అంగే ఆనాడు అక్కడికే వెళ్ళిపోయింది మా అమ్మాయి ఎన్నుదల్. అదావదు తాన్ అంగే చెల్లవరు పట్టాల్ ఎన్నుదల్. తాను అక్కడికే వెళ్ళాలని ప్రయత్నించి వెళ్ళిపోయింది. తాన్ మేళాద పడిపు గుగయ్యాలే నాం అంగే చెల్లుంబడి వైత్తాల్ ఎన్నుదల్. ఇంకా తాను వెనక్కి వచ్చే ఉద్దేశంలో లేదు కాబట్టి, మేళాదపడి వెనక్కి రానట్లుగా వెళ్ళి ప్రవేశించింది కాబట్టి, మనం కూడా అంగే చెల్లుంబడి వైత్తాల్, మనం కూడా అక్కడికే వెళ్ళేటట్టుగా అని భావన. అంటే ఏమిటంటే నాం అంగే చెల్లుంబడి తన్నెంజై అంగే వైత్తాల్ ఎన్నుదల్ ఎన్నపడి, మనం కూడా అక్కడికే వెళ్ళేటట్లుగా తమ మనస్సుని అక్కడే ఉంచేసింది మా అమ్మాయి అంటూ చెందిస్తున్నారు. తాన్ అంగే పోగయ్యలే తన్ ఎంజై వైత్తాల్ ఎన్నుదల్, నాం అంగే చెల్లుంబడి తన్ ఎంజై అంగే వైత్తాల్ ఎన్నుదల్. తాను అక్కడికే వెళ్ళేటట్లుగా తన మనస్సుని అక్కడే ఉంచేసింది మా అమ్మాయి అని చెప్తున్నారు ఈ పాత్రంలో తల్లిగారు. నినైక్కిలేన్ దైవంగాల్ நெடுங்கல் இனமானினு போய் அனைத்து உலகும் உடைய அரவிந்த லோச்சனனை தினைத்தனையும் விடாளவன் சேர் திருக்கோளூர்க்கே மனைக்குவான் பழியு இணையால் செல்ல வைத்தனளே.
ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ